శుభోదయం మిత్రులందరికీ. జై హింద్, జై భారత్, జై స్వచ్ఛ భారత్. అయితే ఘన ద్రవ వ్యర్థాల మేనేజ్మెంట్కి సంబంధించి, ముఖ్యంగా ఘన వ్యర్థాల మేనేజ్మెంట్కి సంబంధించి అంటే ఘన పదార్థాలు, చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త నిర్వహణ ఏ విధంగా అనేటువంటి విషయంలో ముఖ్యంగా మనము ఈరోజు ఎక్కువ చెత్తగా పేరుకుపోయేటటువంటిది, మన ఇళ్లల్లో ఎక్కువ చెత్త పేరుకుపోయేటువంటిది ఏంటంటే ముఖ్యంగా ప్లాస్టిక్. ఈరోజు ప్రపంచానికి ఒక సవాలు, ఒక ఛాలెంజ్ విసురుతున్నది. నన్ను మీరేం చేయలేరు, మీతోని కాదు, నన్ను ఆపడము మీ తరము కాదని ఈ విధంగా ఒక ఛాలెంజ్, సవాలు విసురుతున్నటువంటి ఏదైతే ప్లాస్టిక్ ఉందో ఆ ప్లాస్టిక్ను మరి ఏ విధంగా అరికట్టాలి అంటే కొన్ని చిన్న చిన్న నియమాల ద్వారా, కొన్ని చిన్న విషయాల ద్వారా మన ఒంట్లోకి చేరినటువంటి, మన వంటింట్లోకి చేరినటువంటి, మన ఇంట్లోకి చేరినటువంటి, మన గ్రామానికి, మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణానికి అంతటికీ కూడా ఒక నష్టము, ఒక గొడ్డలి పెట్టుగా పరిణమించినటువంటి ఈ ప్లాస్టిక్ను మరి ఏ విధంగా అరికట్టాలనే విషయంలో ముఖ్యంగా మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, శాస్త్రవేత్తలు ఒక 4 పద్ధతుల ద్వారా అరికట్టవచ్చని చెప్తున్నారు. ఆ 4 పద్ధతులు ఏంటంటే 4 R's, అంటే RRRR, 4 R'ల పద్ధతుల ద్వారా మనము దీన్ని అరికట్టవచ్చని. అందులో మొదటి R ఏంటంటే రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్. అంటే ఉదాహరణకు మనము మార్కెట్ వెళ్ళినప్పుడు, కూరగాయలు వెళ్ళినప్పుడు కానీ, మటన్ చికెన్ షాపులకు కానీ, ఏదైనా కిరాణా షాపులకు కానీ వెళ్ళినప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకున్నాం అనుకోండి, వెంటనే ఆ చిన్నటువంటి ఒక ప్లాస్టిక్ కవర్ లోపల ఆ కొబ్బరికాయ పెట్టిస్తాడు. లేదా కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళు ఆ కూరగాయలతో పాటు ప్లాస్టిక్ కవర్లో, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్, సన్నని మందంగా ఉన్నటువంటి ఆ యొక్క కవర్ లోపల వేసి ఇవ్వడం జరుగుతుంది. మనం వెంటనే ఏం చేయాలంటే, నాకు కవర్ వద్దు అని ఈ విధంగా పదే వద్దు అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. దీన్నే రిఫ్యూజు లేదా రిజెక్ట్ అంటాం. అంటే దీనివల్ల ప్రతి ఒక్క మనిషి కూడా వద్దనడం వల్ల వాళ్ళు ఆ కవర్లు ఇవ్వడం అనేటువంటిది మానేస్తారు. అంటే మనం ఇంటి నుంచే ఒక జనుము సంచి కానీ, నార సంచి కానీ, గుడ్డ సంచి కానీ తీసుకొని వెళ్ళడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ప్రతి ఒక్క మనిషి యొక్క జీవన శైలిలో ఈ యొక్క మార్పు అనేటువంటిది రావాలి. ఇది మొదటి ఆర్, అంటే రిజెక్ట్ లేదా రిఫ్యూజ్. ఇక రెండవ ఆర్ విషయంలో ఏంటంటే రెడ్యూస్, అంటే ప్లాస్టిక్ వాడకం అనేటువంటిది తగ్గించాలి. ముఖ్యంగా ఏంటంటే మన ఇండ్ల లోపల రకరకాలటువంటి కొబ్బరి నూనె డబ్బా కానివ్వండి, దువ్వెన కానివ్వండి, బకెట్స్, మగ్గుసు, కుర్చీలు ఇవన్నీ వాడుతుంటాం. వీటి వల్ల పెద్ద నష్టమేం లేదు. ఎందుకంటే వీటి వల్ల ఇవి కొద్దిగా దళసరిగా ఉన్నటువంటి వస్తువులు. అదేవిధంగా ఎంతవరకు నష్టం అంటే మనకు నష్టం కాదంటే, మనము తినడానికి, తాగడానికి ప్లాస్టిక్ గ్లాసులు కానీ, ప్లాస్టిక్ విస్తార్లు, ప్లేట్స్ కానీ వాడము అనేటువంటిది పూర్తిగా బంద్ చేయాలి, పూర్తిగా ఆపేయాలి. ఎందుకంటే ఈరోజు చాలా రకాలటువంటి రోగాలు వస్తున్నాయని, క్యాన్సర్ లాంటి మహమ్మారులు కూడా వస్తున్నాయనేటువంటిది శాస్త్రవేత్తలు, మేధావులు చెప్తున్నారు. కాబట్టి మనం ఇంట్లోపట తినడానికి, తాగడానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, ప్లాస్టిక్ గ్లాసెస్, ప్లాస్టిక్ కవర్సు, ప్లాస్టిక్ ఇస్తార్లు, ఇటువంటి అన్నీ కూడా మనము క్రమక్రమేణా రోజు తగ్గించాలి. మనం ప్లాస్టిక్ బాటిళ్ళలో నీళ్ళు తాగుతుంటాం, ప్లాస్టిక్ కవర్లలో మరి టీ తెచ్చుకుంటాం, ప్లాస్టిక్ కప్పులలో పేపర్ కప్ అంటూ అందులో టీ తాగుతాం. ఇవన్నీ కూడా క్రమక్రమేణా బంద్ చేయడం వల్ల, దీనివల్ల కూడా ప్లాస్టిక్ను మనము మేనేజ్మెంట్ అనేటువంటిది నిర్వహణ చేయవచ్చు, దాన్ని తగ్గించవచ్చు. ఇది రెండవ. మొదటిది రిజెక్ట్ లేదా రిఫ్యూజు, రెండవది రెడ్యూస్, అంటే ప్లాస్టిక్ను వాడకం మన జీవితంలో తగ్గిస్తూ పోవాలి. ఇక మూడవది ఏంటంటే రీయూజ్, అంటే ఇది చెత్తకు సంబంధించినటువంటి, డ్రై వేస్ట్కు సంబంధించినటువంటి చాలా విషయాలు వస్తాయి. ఈరోజు మనం ప్లాస్టిక్ గురించి మాత్రమే తెలుసుకుంటున్నాం. అయితే రీయూజ్ అంటే ఉదాహరణకు మనకు బకెట్ ఉందనుకోండి, ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బకెట్ ఉందనుకోండి, అది చాలా రోజుల తర్వాత అది పైన ఇరిగిపోయి, లేకుంటే క్రాప్స్ వచ్చి ఇక పనికిరాదు అన్నప్పుడు ఏం చేయాలంటే, దానికి సగానికి కట్ చేసి అందులో మట్టి వేసుకొని దాంట్లో చిన్న చిన్న పూల మొక్కలు కానీ, తులసి మొక్క కానీ, అందమైనటువంటి మొక్కలు కానీ పెంచవచ్చు. ఇది రీయూజ్ అనేటువంటిది. ఈ విధంగా మూడవ ఆరు రీయూజ్. తర్వాత చివరి ఆర్ అనేటువంటిది ఏంటంటే రీసైకిల్. అంటే మనము మన ఇంట్లో పట్ల చాలా రకాలటువంటి ఇప్పటిదాకా చెప్పుకున్నాం. మనం కొబ్బరి నూనె డబ్బా కానీ, ఇంకా మగ్గులు కానీ, బకెట్స్ కానీ, మనము వంట రూమ్లో దినుసులు, ధాన్యము,
పోసుకునేటువంటి ఆ డబ్బాలు కానీ ఇవన్నీ కూడా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అవి చెడిపోతాయి, ఇరిగిపోతాయి. అవన్నిటిని వాటి కుర్చీలు కానీ, సోఫాలు కానీ, ఇంకా ప్లాస్టిక్ సంబంధించినటువంటి స్టూల్స్ కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మనము రీసైక్లింగ్ ఏజెన్సీకి ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు అన్ని దేశం లోపల ఈ యొక్క రీసైకిల్కి వెళ్ళినటువంటి ప్లాస్టిక్లు అవన్నీ కూడా వాటిని రోడ్స్, కల్వర్ట్స్ అనేటువంటిది ప్లాస్టిక్ రోడ్లు వేయడం జరుగుతుంది. ప్లాస్టిక్ కల్వర్ట్స్ అనేటువంటిది తయారు జరుగుతుంది. ఈ విధంగా 4 రకాలటువంటి పద్ధతుల ద్వారా మనము మన ఇంట్లోపట ఈ ప్లాస్టిక్ వినియోగం అనేటువంటిది మన సమాజం లోపల ప్రతి మనిషి యొక్క జీవనశైలిలో మార్చుకున్నట్టయితే మనం ఈ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవచ్చు. తద్వారా మనిషికి కానీ, పశువులకు కానీ, వాతావరణానికి, పర్యావరణానికి, పంచభూతాలకు హాని కలగకుండా మనం నియంత్రించవచ్చు అనేటువంటిది ఈ యొక్క 4 Rs పద్ధతి. కాబట్టి మనందరం కూడా వెంటనే తక్షణమే 4 Rs పద్ధతిని అవలంబించవలసినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేస్తూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం. జై హింద్, జై భారత్, జై స్వచ్ఛ భారత్.